అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న ఒక్క నిమిషం, ఇంతకు ముందు ఎవరు ఉండే అన్న, ఒక్క నిమిషం ముందుకు రా అన్న, పక్కకు నిలబడ. జనరల్ టికెట్లు అన్న ఒక్క ఈయన ఏమవుతాడన్న, ఈయన నేను చెప్పాను. చెప్పండి. జనరల్ టికెట్లు అవి నడుస్తాయి. 8:30 మరి బంద్ చేస్తాం. అబ్బాయి ఎప్పుడు వచ్చాడో నాకైతే అట్లా వచ్చేస్తారు సార్ లోపలికి. సార్ ఒక్క నిమిషం సార్, మీరు చెప్పింది నేను చేశాను. మీరు చెప్పింది నేను అక్కడ కూర్చున్నా, అన్ని ఆన్లైన్ టికెట్ అన్ని చెక్ చేసుకుని నేను కూర్చున్నా. ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో నాకైతే తెలియదు. ఉండండి, మీరు చెప్పాను సార్. మా దేవస్థానం తరఫున ఏమైనా పొరపాటు ఉంటే మా దేవస్థానం తరఫున ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత మీరు నా దేవస్థానం తరఫున ఏమైనా జరిగింది తప్పు ఉంటే క్షమించండి, నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా. ఇంకోసారి జరగకుండా ఇప్పుడు ఏంటంటే కంపార్ట్మెంట్ జరిగిందని నాకు పిలిపించారు, నేను వచ్చా. నా తరఫున ఏం జరిగింది కాబట్టి నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా. డ్యూటీ తీసేస్తా. రాష్ట్రంలో 10 మంది దుర్మార్గులు ఉంటే రాష్ట్రాన్ని అంతా స్వాములు గారు మీకు చేతులు ఎక్కి జోడించి ఒక్క మాట, నేను తప్పు చేశాను. సార్ ఒక్క నిమిషం సార్, నేను డ్యూటీ అక్కడ నాది. మీరు పిలిచారు వచ్చారు, వాడు ఎవరో తెలీదు. వీళ్ళు ఏమన్నా నాకు తెలియదు. ఇప్పుడు నేను వస్తే మీరు చెప్తున్నారు 5 తాగి డ్యూటీ చేస్తున్నారు, మేము చూసినాము. ఆ పేర్లు ఎవరున్నారో వాడు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళని ఊర్లో ఎక్కడ చేస్తారు సార్ చెప్పి సరే. ఒకటి తర్వాత థర్డ్ పార్టీ సెక్యూరిటీ సర్వీస్ ఏదైతే ఉందో వాడు డ్యూటీకి వచ్చేటప్పుడు కొంచెం ఆల్కహాల్ టెస్ట్ చేసే దౌర్భాగ్యం పట్టింది సార్ మా గుళ్ళ ఈ రోజు. అది చేసే ప్రయత్నం చేయాలి. చెప్పండి నేను ఎవరిని, నేను అక్కడ ఉన్నా నా డ్యూటీ. నేను చెప్పగలను. జై శ్రీరామ్. నా పేరు బింగి భరత్ కుమార్. నేను యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి శ్రీశైల దర్శనానికి వచ్చిన. దర్శనానికి 500 రూపాయల స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం. దేవాలయానికి ఆదాయం చేస్తున్నాం. పొద్దుగా లేచి నిష్ఠగా పూజ చేసి శివాలయంకి పోతాం. మేము మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న స్టాఫ్ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ అంట, వీళ్ళకు థర్డ్ పార్టీ అప్పచెప్పిర్రు. వీళ్ళు పొద్దంతా తాగి తందనాలు ఆడుకుంటా చెప్పులు వేసుకొని కంపార్ట్మెంట్లకు భక్తులకు ఆడవాళ్ళ మీదకి వస్తున్నారు, తాగి ఉన్నారు. వీళ్ళని ఈవో ఇప్పటి వరకు స్పందించలేదు. గత 40 నిమిషాలుగా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నా, ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు. ఇది హైందవ ధర్మాన్ని ఎంతవరకు కాపాడుకుంటారు? ఈ అన్యాయం జరుగుతుంటే ఇంకా ఎన్ని రోజులు సహించుకుంటా కూర్చుంటారు? హిందువులారా మేల్కోండి, ఇకనైనా మేల్కోండి హిందువులారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.